హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు రెసిపీ ఇడ్లీ దోశలో చాలా రుచిగా ఉండే కొత్తిమీర టొమాటో పచ్చడి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి బాగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో 100 గ్రాముల పచ్చిమిరపకాయలు వేసి వేగిన తరువాత 6 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు, 300 గ్రాములు టమాటో కూడా వేసుకుందాం. ప్యాన్ పై మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గిన తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుందాం. టొమాటోలో నీళ్లన్నీ ఇంకి పచ్చిమిరపకాయ టొమాటో బాగా ఉడికిన తరువాత కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం. నేను 2 కట్టల కొత్తిమీర వేసుకున్నాను. దీనిని బాగా కలిపి మూత పెట్టుకుందాం. బాగా ఉడికిన తరువాత చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిరపకాయ కూడా వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకుందాం. వేగిన తాలింపుని టొమాటో కొత్తిమీర పచ్చడిలో వేసుకుందాం. స్పైసీగా కొత్తిమీర టొమాటో చట్నీ రెడీ. ఇడ్లీ దోశలోనే కాకుండా వేడివేడిగా అన్నంలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.